గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే సార్. ఎవరయ్యా నువ్వు? నేను మీ డ్రైవర్ వాళ్ళ బామర్దిని. అతనేమయ్యాడు? ఆయనకి ఒంట్లో బాగాలేదు సార్. సరే పద. సార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. గుడ్. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. బోర్ కొడుతుంది, ఏమైనా సాంగ్స్ పెట్టు. భగవద్గీత వస్తుంది. పోయాడు శంకర్, నా పని ఏం చేసావు? డబ్బు రెడీ చేశా. ఎవరికైనా ఇచ్చి పంపనా? నేనెవరిని నమ్మనయ్యా, నేనే వస్తాను. హలో హలో చైర్మన్. హలో 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 చైర్మన్, ఏమైంది? బ్యాంక్ చైర్మన్ గుండెపోటుతో చచ్చిపోయాడు. ఏమైంది బావా? బ్యాంక్ చైర్మన్ సెక్షన్ ఖతం. తప్పండి. గుడ్విల్ బ్యాంక్ చైర్మన్ సార్. కారు కూడా ఏం డ్యామేజ్ కాలేదు సార్. హార్ట్ అటాక్ అయి ఉంటుంది. ఏమయ్యా, కంట్రోల్ రూమ్కి ఎవడో ఫోన్ చేయడా? కొంచెం కూడా సివిక్ సెన్స్ లేదు. హ్యాపీ డెత్ డే చైర్మన్. ఇది ముట్టుకున్నారంటే సంపుతా. సాయంత్రానికి మీకు టిఫిన్ ఇదే. ఇదిగో బ్లాంక్ చెక్. నీ ఇష్టం వచ్చినంత రాసుకో. వద్దన్నా. లాభం. మాదాపూర్లో సైట్ తీసుకో. వద్దన్నా. మిగులు. ఆహా. ముందు ఎంజాయ్ చేయి. ఏమైంది అలా ఉన్నావు? 5,000 బాక. ఏమైందిరా నీకు? ఆ? ఏం కావాలి? ఇందు. నాకు అమ్మాయి కావాలన్నా, నాకు అమ్మాయి కావాలి. ఇందుతో పెళ్లి చేయండి ప్లీజ్. ఓకే, రిలాక్స్. రేయ్, దాని బాబు ఎంత పెద్ద సెక్షన్ ఉన్నాడైనా పర్వాలేదు, ఎత్తుకొచ్చేయండి రా. అరే ఆగండ్రా బావా, రేపు నీ విగ్రహం ఓపెనింగ్ ఎట్టాగా ఉంది. 2 ఫంక్షన్లు ఎందుకు ఖర్చు పక్క? తడిలో తడి. ఈడి పెళ్లి కూడా రేపు చేసేద్దాం. తమ్ముడు, రేపు పొద్దున్నే నా విగ్రహం ఓపెనింగ్. రాత్రికి కావ్య, చందు కాలేజ్కి వచ్చాడా? రాలేదే. ఎందుకే? గంట ముందు వస్తావు, వెయిట్ చేస్తావు. అతను రాగానే సైలెంట్ అయిపోతావు. ఈ రోజైనా ఐ లవ్ యూ చెప్తావా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఈజీ, కానీ చందు నా బెస్ట్ ఫ్రెండ్. చెప్పాలంటే టెన్షన్గా ఉంది. ఓ పంచేయి, డైరెక్ట్ గా చెప్పలేకపోతే ఫోన్లో చెప్పేయి. హలో 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 ఇందు, చెప్పు. ఎక్కడున్నావు? నేను ఇక్కడ కాలేజ్ దగ్గరలోనే ఉన్నాను. నువ్వు? నేను కాలేజ్లో ఉన్నా. సరే ఫోన్ పెట్టి నేను వచ్చేస్తున్నా. ఆహా, నువ్వు అక్కడే ఉండు. నువ్వు నా ఎదురుగా వస్తే నేను చెప్పలేను. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? డబ్బులేనా అప్పు కావాలా? వద్దు. మరి ఏంటి మరి చెప్పు ఇందు. చందు, చెప్పు. ఐ లవ్ యూ చందు. చందు. హలో, నువ్వేం చెప్పా వినపడలేదు. మళ్ళీ ఇంకోసారి చెప్పా. నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు. ప్రామిస్ ఇందు, నిజంగా వినపడలేదు. చందు, ఐ లవ్ యూ. చందు, ఏదైనా చెప్పు. హలో హలో. వెళ్ళెత్తుకొచ్చారు. మీరైనా చెప్పండి. సారీ నా సెక్షన్లో వరుసలు ఉంటావమ్మా. రేయ్
లోపల తీసుకెళ్ళండి. ఏయ్, జన సంతోషంతో ఎలా ఎగురుతున్నారో చూడట్రా. అది సంతోషంతో కాదు, లాగి పెట్టి తంతే గాల్లో వేసినట్టుంది. ఏయ్, పెద్ద పుడింగిలా వచ్చావు. ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజిక్ కూడా తెలియనోడి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో, అడ్డుపడి ఆపటానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో, ఆ లవ్వర్కి పవర్ ఉంటుంది. ఎత్తుకొచ్చింది రౌడీ అయినా, లీడర్ అయినా, వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైప్లో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఈ అమ్మాయికి నేనేమవుతాను. ఇంకా డౌట్గా ఉంటే ఒకసారి టచ్ చేసి చూడు. ఫినిషింగ్ టచ్ నేను చూపిస్తాను. వీడు మస్తు నకరాలు చేస్తున్నాడు. తల నరికి నా బొమ్మకి బలిచ్చేయండి. బావే కాదు, బాబా విగ్రహం కూడా స్ట్రాంగే. రేయ్, చూసావు కానీ బతుకెక్కడుందో? తంతే ఆకాశానికి, తొక్కితే పాతాళానికి. భూమి మీద మిగిలే ఛాన్సే లేదు. అవసరం నీదా మాదా? నాదే. అయితే నువ్వేరా. శంకర్ గారు ఎక్కడరా? ఏం కావాలి? ఒక నేసేయాలి. ఎంత కావాలి? ఇప్పుడు కుదరదు కానీ వెళ్ళు. కుదరదా? ఏ భయమా? దున్నపోతులా ఉన్నారు. ఆ దెబ్బలేంట్రా? ఏం భయమా? ఫైటింగ్ రావా మీకు? మీ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు మూడొస్తే మర్డర్ చేసి అవతల పడేసేవాడ్రా.
ఇదిగో బ్లాంక్ చెక్. ఎంత కావాల్సినంత రాసుకో. ఎవడేసేయాలో చెప్పు. అదిరా, అది పౌరుషం అంటే. స్టార్టింగ్ డబుల్ ఏంట్రా మీకు? రెచ్చగొడితే కానీ రెచ్చిపోరా? రే, ఒకడున్నాడు రా, వాడికి ఏజ్ తక్కువే కాకపోతే హైట్ పెరిగాడు రా. వాడిని వేసేయాలంటే నాకు చేతులు రావట్లేదు, మీరే వేసేయాలరా. వీడేవాడు. ఎరా వాడి చేతిలో మళ్ళీ మమ్మల్ని బుక్ చేయడానికి వచ్చారా? అబ్బా, ఏంటి ఆ చందుగాడు వచ్చి వీళ్ళని కొట్టెళ్ళిపోయాడా? వాడిని వేయటం నా వల్ల కాదు నాయను. ఏడ్చిన బాబు, ఆ శంకర్ గారిని ఎరగ్గుమేసామంటగా. బాబాయ్ గట్టిగా బాగా అన్నయ్య విన్నంటే నన్ను గుమ్మేస్తాడు. ఆ శంకర్ గారిని ఎరగ్గుమేసామంటగా. ఊరుకో బాబాయ్. ఎవరికి తెలియపోవడానికి నువ్వు కొట్టింది నీతో పాటు చదివే కాలేజ్ స్టూడెంట్ అనుకున్నావా? సెక్షన్ శంకర్. అన్నయ్య అది అసలు వాడిని ఎందుకు కొట్టాల్సి వచ్చిందిరా నువ్వు? వాడు హిందూ జోలికి వచ్చాడు, దోలు తెరిచాను. అంతేనా? అంతకుముందు వాడితే ఏమైనా గొడవలు ఉన్నాయా? లేదు, వాడిని చూడటం అదే ఫస్ట్ టైం. అంటే ఫైట్ అట్ ఫస్ట్ సైటా? కొంచెం అలాంటిదే. దెబ్బలేమైనా తగిలినాయా? నాకేం తగలేదు. నీకు కాదు, వాడికి. విగ్రహం అయితే పగిలింది, మరి వాడికేం పగిలిందో నాకు తెలీదు. ఎవరో ఇందువా? మళ్ళీ ఎవరిని కొట్టాలంట? వెళ్ళానా వెళ్ళి. బాబాయ్ వస్తా. రేయ్ నువ్వు ఆగరా. నీ సంగతి ఏంట్రా? లవ్లో పడలేదా? పడలేదన్నా. ఏ? అందరికి హిందూ లాంటి అమ్మాయి దొరకాలి కదన్నా. వాళ్ళు దొరకరా, నువ్వే పడాలి. వెళ్ళు, వాడిని ఫాలో అయిపో. ఓకేనా? సార్, మనలో మన మాట. తమ్ముడు ఆ శంకర్ గారిని వాయించినందుకు మీకు లోపల లోపల సంతోషంగా ఉంది కదా? ఎందుకుండదండి, ఈ అన్నయ్య చేయాలనుకున్న పని నా తమ్ముడు చేశాడు. ఒకే రక్తం కదా. సార్, అయినా మనకే కదండి యూనిఫామ్లు, డ్యూటీలు. వాడికేముంది, కుమ్మేశాడు. యారా వెళ్దామా? ఉండరా బాబు. హలో, ఈ నెంబర్ ఎవరిదండి? నాదేనండి. నాకు మిస్డ్ కాల్ వచ్చిందండి. నేనే చేశానండి. ఎందుకండి? చందు చాలా ఆపు. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. పద్దు పెళ్లి కోసం మేమందరం ఊరొచ్చాం. ఇక్కడ 3-4 డేస్ పట్టేలా ఉంది. నేను చూడాలని ఉంది. త్వరగా వచ్చేస్తావా? ఇది మరీ టూ మచ్ కదూ. ఎంత లవ్ చేస్తే మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్యాగ్ పట్టుకుని ఓ నెగేసుకుని వచ్చేస్తారా ఏంటి? మరి నీకు నన్ను చూడాలని లేదా? లవ్ అయితే చేయగలం కానీ రోజు ఫోన్ చేసి నువ్వేం తిన్నావు, ఏం డ్రెస్ వేసుకున్నావు, ఏం చేస్తున్నావు అని ఇలాంటి ఉప్పర్ సోదంతా నా వల్ల కాదమ్మా. హాయిగా బంధువులతో ఎంజాయ్ చేసి మ్యారేజ్ చూసుకొని వచ్చాయి. బాయ్. చందు, చందు, అబ్బా ఏమైందే? చూడాలనుంది రమ్మంటే పెద్ద పోజ్ కొడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు అంట. ఏదో సరదాగా అనుంటాడులేవే, తప్పకుండా వస్తాడు చూడు. వాడు వచ్చినా కూడా నేను మాట్లాడను. ఎందుకురా, ఎందుకు కోపం వచ్చేలా మాట్లాడతావు? రేయ్, కోపం తర్వాత వచ్చే ప్రేమలో ఉండే మజానే వేర్రా. ముదిరిపోయావరా? బట్టలు సర్దుకొని వెళ్దాం. రైట్, రారా పద. లో నీకేంటి సపరేట్ గా చెప్పాలా? రా బయలుదేరు. ఓకే ఓకే. అన్నా నువ్వు తీసుకెళ్ళివన్నా. అంటే నన్ను లోపల పంపి రేపు నా దినం భోజనం తిందామనే ఉక్కుతా. ఈ మెంటలోడు కరెక్ట్. రా బాబు. ఏమైంది? అన్నా నేను చూసుకుంటా. అన్నా రా తమ్ముడు, నీ కళ్ళల్లోకి చూడాలంటేనే సిగ్గేస్తోంది. ఏంటన్నా ఇది? తీసుకోరా. అన్నా కొట్టు కొట్టు. ఏం మాట్లాడుతున్నావు అన్నా? లేదురా, కొట్టు 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 కొట్టు. ఈ నా కొడుకుల్ని నమ్మినందుకు నాకు బుద్ధి రావాలి. కొట్టు కొట్టు అన్నా కొట్టు. ఏంటన్నా ఇది? అవునరా, నువ్వు నా కోసం ఎంతో చేశావు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని అడిగావు, ఆ ఆడదాన్ని ఇవ్వలేకపోయాను. ఊరుకో అన్నా. సెక్షన్ చచ్చాక శంకర్ బతకడం వేస్ట్. అన్నా టెన్షన్ పడొద్దు. నీకు వాడి తల కావాలి, నాకు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడం కావాలి. వాళ్ళు విలేజ్కి వెళ్తున్నారు, నేను వెళ్తున్నా. కరెక్ట్ టైం చూసి దెబ్బ కొడతా. ఎక్కడ ఓ ఎగేసి వెళ్తున్నారు? చాలేదా? వాడు కొట్టిన దెబ్బలకి ఇదిగో 90,000 ఆసుపత్రి బిల్లు బొక్క. ఒక్కోటి 3 నెలల జీతం కట్టు. అన్నా నేను వెళ్తా అన్నా. అక్కడ జరిగే తిండి పట్టేది కాదు. ఎలా బావా, ఈ పల్లెటూరు వాతావరణం, ఆకాశంలో చుక్కలను చూసి అన్నాళ్ళయింది. నాకు మాత్రం ఈ చుక్కలు చూస్తా అంటే నువ్వు గడ్డివామి వెనకాల చేసిన లీలలన్నీ గుర్తుకొస్తున్నాయా? ఏంటో మాటలు పంపులు అంటూ పోతాయి. ఊరు బాబాయ్ నానే జోకులేస్తున్నాడు. జోక్ కాదురా, ఊరుకో బావయ్య. గడ్డివామి వెనకాల వాడేదో అడుగుతున్నాడు, చెప్పొచ్చు కదా. అత్తయ్య కూడా చెప్పింది, నువ్వు చెప్పాల్సిందే చెప్పు. తను అడిగింది చెప్తే కాఫీ కాదు విడాకులు ఇస్తాను. విడాకులు ఇచ్చే చెప్తాను. అవును, ఇందు ఎక్కడ? లోపలుంది. అదేంటి బావా, పొద్దున్న నుంచి చూస్తున్నాను ఇందు ఎవరితోనూ కలవకుండా అలా ముడుచుకుపోయి కూర్చుంది. ఏదో ఈ పెళ్లి సాగు చెప్పి ఇందుని ఇక్కడ తీసుకొచ్చాం గానీ
మళ్ళీ సిటీకి తీసుకెళ్లే ఉద్దేశం లేదు బావా దాన్ని. ఏమైంది బావా? పరిస్థితులు బాగాలేదు బావా. ఎంత త్వరగా మీ వాడు మా అమ్మాయి మనసు గెలవగలిగితే అంత తొందరగా వాళ్ళిద్దరు పెళ్లి చేసేద్దాం. రే సన్నాసి, ఇన్నావుగా మామయ్య చెప్పింది. కిందో మీదో పడి ఇందుని లైన్లో పెట్టుకో. ఓ సంతే కదా, ఇంటి చుట్టూ 10 లైన్లు గీస్తా, ఏదో ఒక లైన్లో పడకుండా ఉంటుందా? కరెంటు పోయిన టైంలో కడుపులో పడినట్టున్నాడు బావా ఈ నా కొడుకు. అవునా వదినా, నిజంగా కరెంట్ పోయిందా? చూసావా మన రాజ్యం అంతా ఎంత పచ్చగా విశాలంగా ఉందో. ఈ రాజ్యం మొత్తానికి నేనే రారాజుని, నువ్వే నా మహారాణివి. ఇదిగో ఈడు మన భటుడు. ఎరా అక్కడ రిహార్సల్స్ అన్ని బాగా జరుగుతున్నాయి. ఇక్కడ బయలుదేరు. ఇందు ఇందు ఏంటి ఇందు డల్గా ఉన్నావు? ఆగాగు, మన ఫ్రెండ్స్ అందరూ అక్కడ డ్రామా రిహార్సల్ చేస్తున్నారు. వాళ్ళందరినీ నీకు పరిచయం చేస్తాను. నీకు సూపర్ హ్యాపీగా ఉంటుంది. సత్యనారాయణ, ఇదిగోరా మన ఇందు. ఇదిగో ఈడు మా ఊళ్ళో పెద్ద రాజకీయ నాయకుడు, పేరు చంద్రబాబు. నాయుడా? కాదు, రెడ్డి. ఇదిగో ఈడు మా ఊళ్ళో బెస్ట్ లాయర్, పేరు రామ్ జత్మలని. ఏమలని? చెత్తనాయాల, అందుకేలా చెప్పింది నీకు నోట్లో తిరిగే పేరు పెట్టుకోమని. ఇదిగో ఈడెవడో నాకు తెలియదు, ఈ మధ్యన మా బ్యాచ్ లో జాయిన్ అయ్యాడు. ఈడి పేరు బ్లేడ్ సీను. ఈ నోట్లో ఎప్పుడు బ్లేడ్ నాంతా ఉంటుంది కానీ అస్సలు తుప్పట్టం తెలుసా? చూసించాలే. నమస్కారం పెట్టు. నమస్కారం అండి. మా వాడు ఎప్పుడు మీ గురించి మాట్లాడుతుంటాడు. మిమ్మల్ని ఎప్పుడు ఫోటోలో చూడటమే కానీ డైరెక్ట్ గా ఇదే ఫస్ట్ టైం చూడటం. ఏంటి ఇదే ఫస్ట్ టైమా? ఫోన్ లో పరిచయం, పార్క్ లో కలవడం అన్ని మర్చిపోయావా? మరి నువ్వు కాకపోతే నలుగురిని తన్ని అందరి ముందు ఐ లవ్ యూ చెప్పడం కాదు. సిగ్గులేదు? చూడాలనుంది రమ్మని చెప్తే పెద్ద పోస్ కొట్టావు. ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని నువ్వు ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇస్తావా? ఈ సంగతి నేను చూసుకుంటాను. కరెక్ట్ గా చూసి చెప్పు. అయ్యో ఇతను కాదు. రేయ్, మ్యాటర్ బాగా వేడిగా ఉందిరా. కూల్ చేద్దాం అంటే వీళ్ళేంటారా పక్కన అత్తర బ్యాచ్. నాకు వదిలే, నేను చూసుకుంటాను. అరే గిరి, ఇందు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరాది? చెత్తనాయాల నన్ను రాయి పెట్టి కొట్టింది కాకుండా ఈ ఎదవ కట్టింగ్ ఏంట్రా? అసలు ఎందుకు కొట్టావురా నన్ను? చూడడానికి బాగున్నారని కొట్టానండి. నువ్వు కూడా నాకెందుకో శానా బాగా నచ్చావురా. ఎవడ్రీడు? రాయి వేసింది వాడు కాదు, నేను. నువ్వా? ఏమండి, చూస్తే పెద్ద మనిషి లాగున్నారు. మీ ఊర్లో న్యాయం ధర్మం ఉండవా? ఎందుకుండవు? ఏమా చూడ్డానికి చదువుకున్నోళ్ళగా ఉన్నావు. మీ ఊర్లో ఒకడు తప్పు చేస్తే ఇంకోటి శిక్ష చేస్తారా? మరి నేను తప్పు చేస్తే మా వాడిని కొట్టడం మీ వాడు చేసిన తప్పా కాదా? తప్పు చేసిన మీ వాడిని ఏం చేయాలి? అరే 4 బీగరా. వెళ్ళి పని చూసుకో. ఆపండి, మన పని అయిపోయింది, వచ్చేయండి. ఆగండ్రా. అసలు నన్ను రాయిబెట్టి కొట్టింది నువ్వు, నేను పొరపాటుని కొట్టింది వీడిని. అసలు వీడికి సంబంధం ఏంట్రా? వీడెందుకు కొట్టారా నన్ను? ఏదైనా కొడితే గిడితే వీడికి ఎంత కొట్టాలి? నోట కొట్టరా. చాలు స్ట్రైన్ అయితే వచ్చే. ఇందురా ఈ పట్నం వాళ్ళు నిన్ను మోసం చేసి నీ డాలికి నాడుకు తీసిపోయారు. ఇందు ఆగిందు ప్లీజ్. ఎక్కడ దాక్కునుంటారా? నా బ్లేడ్ మీద ఒట్టు. ఇవాళ వాడి నాడి కొయ్యలేదో నేను మా డాడీకే పడలేదు. నేను కూడా చెప్తాను. వాళ్ళ డాడీకి బీరాలు పడతారా? చోకులతో ఇప్పుడు వాడిని వేసేయాలి, సాయంత్రం బీరేయాలి. అప్పటి వరకు గంగను కూడా ముట్టుకోను. బాసు అంటే మంగను వదిలేసావా? హే చందు, చూడు, దాని ముక్కుకు తాడెందుకేశారు? అదా, వయసులో ఉన్నప్పుడు వాటికి పొగరు ఎక్కువ ఉంటుంది. దాన్ని తగ్గించడానికి అలా వేస్తారు. మీ ఆడాళ్ళకు కూడా కోపం ముక్కు మీద ఉంటుంది కదా, అందుకే ముక్కు కుట్టి ముక్కు పుడక పెడతారు. మరి చెవులు కూడా కొడతారు, వాటికి కూడా కోపం ఉంటుందా? వాటికి పాపం ఎక్కువ. అరే అక్కడ ఎవరో ఉన్నారా? ఒకటి 2 3 4 మనం 5గురం కదరా. 5 వాడేడి? నువ్వే కదరా. మరి ఇదేవడరా?
రే షఫీ, ఇందుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. పో. చందు చందు రండి, పట్టుకోండి. పట్టుకో. April 2nd ఎయిర్పోర్ట్ కార్ పాసు AP 28AN 3033. ఎక్కడో తెలిసిన నంబరే. చైర్మన్ కార్ నంబర్. చైర్మన్ చనిపోయింది ఎప్పుడు? April 2nd సార్. ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. సంథింగ్ రాంగ్. వెంటనే పోస్ట్ మార్టం చేయించి ఏ టైంలో జరిగిందో ఎలా జరిగిందో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. Okay, sir. గో హెడ్. ఎక్స్క్యూజ్ మీ సార్, యా, ఇది మడ్రా సూసైడా? జస్ట్ గెటింగ్ ఇంటు ద డీటెయిల్స్. విల్ గెట్ బ్యాక్ టు యూ. ఏంటి షఫీ, ఎక్కడికి తీసుకొచ్చా? చెప్తా. కమ్. వెల్కమ్. షఫీ, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి ఇదే మన ఇల్లు. మన ఇల్లు ఏంటి? అంటే మన ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత ఇదే మన ఇల్లు కదా. మన ఇద్దరికి పెళ్ళా? పిచ్చ కింద నీకు? అవునే, పిచ్చెక్కింది. మామూలు పిచ్చి కాదు, అద పిచ్చి. తినప్ప నీ ఫేస్ నా బొర్ర తినిస్తుంది. బాడీ షేప్ చూస్తే బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. నా నరాలు లాగిస్తున్నాయి. వదలరా! మనసులో ఇంత గుట్ట పెట్టుకుని అమ్మాయికుళ్ళ నటిస్తావా? ఛీ! అవునే, కొట్టు, నన్ను కొట్టు. నువ్వు కొడితే ఆనందంగా ఉంటది. కొట్టు, ప్లీజ్ కొట్టు నన్ను. చందుకి తెలిస్తే నేను చంపేస్తాడు. చందు ఇంకా వాడెక్కడున్నాడే? ఇంకా చందు రాడు. విలేజ్కి వచ్చిన రౌడీలు నా మనుషులు. ఈ పార్టీకి నీ చందుని లేపేసి ఉంటారు. చందుని చంపడం మీ వల్ల కాదు. నీలాంటి నమ్మక ద్రోహిని చంపడానికైనా చందు బతికే ఉంటాడు. ఏంటే చందు చందు చందు? నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది? నీకు మంచిగా చెప్తే అర్థం కాదా? నువ్వు ప్రేమ అనుకో, పిచ్చి అనుకో. పిచ్చి ప్రేమ అనుకో. నేను నీ మొగుడిని, నువ్వు నా పెళ్ళాను. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసొస్తా. అప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? ఇక్కడే ఉండు. పెళ్లి ఏర్పాట్లు చేసొస్తా. సార్, కార్ డ్రైవర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఎలా చనిపోయాడు? మర్డర్ సార్. 10:30. చైర్మన్ చనిపోయింది ఎన్నింటికి? 11 o'clock సార్. అంటే డ్రైవర్ రాకపోతే చైర్మన్ డ్రైవ్ చేశాడా? అదే అర్థం కావట్లేదు సార్. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం డ్రైవరే కార్ డ్రైవ్ చేశాడు అంటున్నారు. నో డౌట్. చైర్మన్ నార్మల్ డెత్ కాదు. ఈ విషయం ప్రెస్కి లీక్ అవ్వకుండా చూసుకోండి. సారీ సార్, ఈ విషయం ఆల్రెడీ మీడియాకి లీక్ అయిపోయింది. బ్యాంక్ ఎక్కడ? ఓపెన్ చేయండి. మేనేజర్ ఎక్కడ? సార్, నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించండి సార్. నేను వచ్చింది జనం డబ్బు ఇప్పించడానికి. ఉంటే కదా సార్ ఇవ్వడానికి. ఏమైంది? నాకు తెలియదు సార్. చైర్మన్ ఎవరెవరికో ఇచ్చేశారు. ఎవరెవరికి చెప్పు. చెప్తే వాళ్ళు బతకనివ్వరు సార్. చెప్పకపోతే వీళ్ళు బతకనివ్వరు. చంపండి, చంపేసేయండి రా. వాడిని చంపితే మీ సమస్య తీరుతుందంటే చంపేసేయండి. చంపుతాను నరుగుతానంటాం ప్రతి వాడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీరు చంపుకుంటే మేమెందుకు? సార్, మీరెంత సిన్సియరో మాకు తెలుసు. ఇంతకుముందు ఎన్నో బ్యాంకులు ఎత్తేసారు. అది మా భయం. దయచేసి మాకు న్యాయం చేయాలి మీరు. సార్, నాకు ఐఐటీలో ర్యాంక్ వచ్చిందని ఊళ్ళో ఉన్న ఇల్లు, పొలం, ఎడ్లు అన్నీ అమ్మేసి ఆ డబ్బుతో నన్ను చదివించాలని మా నాన్నగారు ఈ బ్యాంకులోనే డిపాజిట్ చేశారు సార్. ఇప్పుడు నా చదువు ఆగిపోతే నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది సార్. ప్లీజ్ సార్, మాకు మీరే దిక్కు సార్. మమ్మల్ని కాపాడండి సార్. మీకేం కాదమ్మా,
తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను. నన్ను నమ్మండి. అరే సిగ్గు లేదు ఆ మాట అనడానికి. నీ కింద వాడేనా నీ పెళ్ళాం కూడా నీ మాట వినదా? నువ్వేం డిఐజీవయ్యా? ఓయ్ శంకర్, అరవటం కాదు, అర్థం చేసుకో. వాడిలాంటి అడ్డగోలు ఆఫీసర్ని నేను ఇంతవరకు చూడలేదు. నమస్తే అన్నా, డిఐజీ సార్. అందరు ఇక్కడ ఉన్నారంటే మన గురించే అన్నా. ఇంకేం ప్రాబ్లం లేదన్నా. నాకు కావాల్సిన దాన్ని తీసుకొచ్చా. మీరందరూ వచ్చి తలంబ్రాలు వేస్తే పెళ్లి చేసేసుకుంటా. ఏయ్, తలంబ్రాలు కాదు, ఆ బోసుగాడు బ్యాంక్ మేనేజర్ని అరెస్ట్ చేశాడు. వాడు మనందరికీ తల కొరివి పెడతాడు. ఈ పోస్కాడు ఒకడు. అయితే ఆ మేనేజర్ గారిని లేపేద్దాం. ఏంటి లేపేది? పంచా. ఓ పోలీసోడు ఓ రౌడీ కలిసి రంకు చేసినా వాడెక్కడున్నాడో ఓ చిన్న క్లూ కూడా దొరకలేదు. అన్నా, నేనున్నాను కదన్నా. సార్, ఈ శవాల మధ్య భయంతో చచ్చిపోయేలా ఉన్నాను సార్. నువ్వు నోరు విప్పి నిజం చెప్పకపోతే మిమ్మల్ని నమ్ముకున్న జనం చచ్చిపోతారు. సార్, చావంటే ఏంటో నీకు తెలియటానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశాను. నువ్వు నిజం చెప్తే జనానికి న్యాయం జరుగుతుంది. ఏం చెప్పి? హలో అన్నయ్య, చందుకి యాక్సిడెంట్ అయింది. తమ్ముడుగా ఎలా ఉన్నాడు? ఏమన్నా జరిగిందా? బాగానే ఉన్నాడుగా. ఎక్కడున్నాడు? ఏం పర్వాలేదన్నా, ఇప్పుడే సిటీకి తీసుకొస్తున్నాం. నువ్వు ఎక్కడున్నావు అన్నా? అర్జెంటుగా జనరల్ హాస్పిటల్కి వచ్చేయండి. నేను ఇక్కడే ఉన్నాను. సరే అన్నా. నేను వచ్చేసరికి నిజాలు బయటికి రావాలి. అన్న చెప్పన్న. రేపేను తమ్ముడికి యాక్సిడెంట్ ఏంట్రా? ఎలా ఉన్నాడు? అబ్బే, యాక్సిడెంట్ ఏం లేదన్నా. ఎవరు చెప్పారన్నా? షఫీ చెప్పాడులే. ఎలా ఉన్నాడు చెప్పు. ఆవిడ కంగారేదో అన్న. ఆ చిన్న దెబ్బ తగిలింది అంతే. దారిలో ఏదో హాస్పిటల్ ఉంటే అక్కడ డ్రెస్సింగ్ చేస్తున్నాను. బయటికి రాగానే ఫోన్ చేస్తా అన్న. ఓకేగా, వాడికి ఏం కాలేదుగా? ఏం పర్లేదన్నా. తప్పకుండా వాడితో ఫోన్ చేయించు. ఒకసారి వాడితో మాట్లాడాలి. అలాగే అన్న.